హాయ్ అండి, నమస్తే. ఈ అల్లపు ఆవకాయని చూస్తుంటేనే నోట్లో లాలాజలం ఊరుతుంది కదండి. దీన్ని పక్కా నా స్టైల్లో పక్కా కొలతల ప్రకారం ముక్క మెత్తపడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండేలా నేనైతే చెప్తానండి. చూడండి ఎంత బాగుంటుందో. మీ ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. నా స్టైల్లో చేసి చూడండి. బూజు పట్టకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్దామా? చూడండి, నేనైతే ఇలా మార్కెట్కి వెళ్ళి ఇలా పెద్ద కాయలని జలాలని తీసుకున్నాను. ఇలా పెద్దగా ఉంటే మనం ముక్క కొట్టినప్పుడు ముక్క పెద్దదిగా ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా అయితే మనం మార్కెట్లో ఇలా ముక్కలని కొట్టించుకోవాలి. ఒక 7-8 ముక్కల పాటు కొట్టించుకోవాలండి. నేనైతే కేజీన్నర కొలతకైతే లెక్క చెప్తాను. వీటికైతే ఒక 15 కాయల వరకు పడతాయండి. చూడండి, మనము ఇంటికి తెచ్చుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని అందులో నుంచి జీడి ఆ పై పొర తీసేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకొని మంచిగా ముక్కల్ని శుభ్రంగా కడిగేసి ఒక కాటన్ క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలండి. చాలామంది ముక్కలు కడగకుండా తుడుస్తారు. అలా అస్సలు చేయకూడదండి. చాలా దుమ్ము ఉంటుంది దాంట్లో. అందుకే ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేనైతే కేజీన్నరకి మీకు కొలత చెప్తానండి. చూడండి, ఇలా అల్లము ఒక కేజీన్నర వరకు అల్లాన్ని పొట్టు తీసిన వెల్లుల్లిపాయలని కూడా కేజీన్నర వరకు తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కేజీన్నర అల్లంకి కేజీ మీద 200 గ్రాముల ఉప్పునైతే తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం కేజీ మీద 200 గ్రాముల ఉప్పుని పక్కన తీసుకున్నాం కదా. దీనిని మిక్సీ జార్లో వేసి అల్లంని వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో నుంచే మనం కొంచెం ఉప్పును కూడా వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా పేస్ట్ అవ్వాలండి. చూడండి, ఇలా చూస్తే మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్టుని మొత్తానికి ఒక పెద్ద పాత్ర పెట్టుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్టుని ఒక ఇలాంటి పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1.5 కిలో అల్లం 1.5 కిలో వెల్లుల్లి కదండి. వీటికి మనము 750 గ్రామ్స్ వరకు 3 మ్యాంగో మిర్చి పౌడర్ని వేసుకోవాలి. నేనైతే ప్రతి సంవత్సరం 3 మ్యాంగో మిర్చి పౌడర్ని వాడుతానండి. అస్సలు నల్లబడకుండా చాలా బాగుంటుంది. చూడండి, మిర్చి పౌడర్ని వేసుకున్నాను కదా. ఇప్పుడు ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పును మనం గడ్డల్లాగా ఉంటే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనము సంవత్సరం పాటు ఉంటుంది కదండి ఆవకాయ. పట్టించిన పసుపును మాత్రమే వాడుకోవాలి. 2 చెంచాల పసుపును వేసాను. జీలకర్రను కూడా వేయించుకొని గ్రౌండ్ చేసుకున్న 2 చెంచాల వరకు జీలకర్ర పొడిని వేసాను. ఇప్పుడు మెంతి పొడిని కూడా 2 చెంచాల వరకు మెంతి పొడిని కూడా వేసాను. ఇప్పుడు వీటన్నింటినీ మనము మంచిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, జీలకర్ర పొడి, మెంతి పొడి అన్నీ చక్కగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉప్పు బెడలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలుపుకొని ఈ పేస్ట్ అంతా మంచిగా ముద్దలాగా అవుతుందండి. చూడండి, ఇలా అయింది కదా. దీన్ని మనం కొంచెం పక్కన తీసుకొని దోశకు కానీ దేనికైనా మనము పెట్టుకోవచ్చండి. చూడండి, ఇలా మంచిగా కలిపేసి మనము మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కేజీన్నర అల్లానికి 2 లీటర్ల విజయ గ్రౌండ్నట్ ఆయిల్ని మాత్రమే వాడుకోవాలండి. పల్లి నూనె వేయడం వల్ల ఆవకాయ మంచి రుచి వస్తుంది. ఇప్పుడు పెద్ద గిన్నెని పెట్టుకోవాలండి. నూనె వేడయిన తర్వాత మనకి పోపు దినుసులు వేస్తే అది పొంగే అవకాశం ఉంటుంది. అందుకని పెద్ద గిన్నెను మాత్రమే పెట్టుకోండి. నూనె మంచిగా కాగాక ఇందులో ఆవాలు వేయాలి. ఆవాలు వేగుతూ ఉండగానే జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు నూనె మంచిగా చల్లారిన తర్వాత ఈ ఆవకాయ ఈ సోగిలో వేసుకోవాలి. కేజీన్నర అల్లం ముక్కలకి
4 కిలోల మామిడికాయ ముక్కలైతే పడతాయండి. ఈ ముక్కలను కూడా వేసి ఈ సోగి ముక్కలు మంచిగా 2 కలిపి పక్కన పెట్టుకొని 3 రోజుల పాటు అలాగే పెట్టాలండి. చూడండి, ఇలా 3 రోజుల తర్వాత చూస్తే నూనె ఇలా మంచిగా పైకి వస్తుంది. ఇప్పుడు దీన్ని మనకు జాడీల్లో వేసుకోవాలి. జాడీల్లో మాత్రమే బాగుంటుందండి ఆవకాయ. ఇలా జాడీ తీసుకొని మనకి ఆవకాయలు అంటేనే మనకు లక్ష్మీదేవితో పాటు సమానం కదండి. ఇప్పుడు మనము ఇలా పసుపు కుంకుమ పెట్టుకొని జాడీల్లో తీసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకొని జాడీల్లోకి పెట్టుకోవాలి. మీరు నేను చెప్పిన కొలతల ప్రకారము చేసుకోండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.